హాయ్ అండి. స్కూల్ కానీ కాలేజీలకు వెళ్ళే పిల్లలకు మనం పేరెంట్స్‌గా ముందుగానే కొన్ని విషయాల్ని చెప్పుకోవాలి. నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. మనం మన పిల్లలకి ముందే స్కూల్‌లో జాయిన్ చేసేటకన్నా ముందే మన ఇంట్లో కొన్ని విషయాలనైతే షేర్ చేసుకోవాలండి. అది స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి. మెయిన్ అయితే స్కూల్‌కి వెళ్ళే పిల్లలకైతే ఈ నేను చెప్పే విషయాలనైతే ఫేస్ చేసే ఉంటారు. అందుకోసమని నేను చెప్పాలి అని అనుకున్నాను. అదేంటి అంటే ఇంట్లో గారాబంగా పెంచుకుంటాము. ఆ 4 ఇయర్స్ గూడా ఒక్కసారి స్కూల్‌లో జాయిన్ అవ్వగానే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి అనేది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. టీచర్ చెప్పినా గూడా వాళ్ళకు అంత అన్‌కంఫర్టబుల్‌గా ఉన్న ప్లేస్‌లో అయితే కూర్చోలేకపోతారు. కానీ మనం అదే విషయాన్ని ముందే మనం ఇంట్లో మనం అమ్మగా, నాన్నగా ముందే జెప్తే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు అనేది నా ఒపీనియన్ అండి. ఎక్కడ కూర్చున్నాం అనేది ఇంపార్టెంట్ గాదు. టీచర్ చెప్పే లెసన్స్ ఇంపార్టెంటు. మళ్ళీ ఇంటికొచ్చేస్తావు. అది క్లాస్‌లో ఉన్నంత వరకే అది ప్లేస్ అని జెప్పేసి అంటూ ఉంటే వాళ్ళే అడ్జస్ట్ అవుతూ ఉంటారండి. ఈ విషయాన్నైతే మేము మా పెద్ద బాబు విషయంలో అయితే ఫేస్ చేశాము. సో, ఇప్పుడు అయితే సెట్ అవుతున్నాడు. అండ్ ఇంకొకటేంటి అంటే కొందరు పిల్లలు ఫ్రెండ్స్‌గానే కొన్ని కొన్ని స్నాక్స్ గానివ్వండి, కర్రీస్ గానివ్వండి అడుగుతూ ఉంటారు. అది షేర్ చేసుకోమని గూడా మన పిల్లలకు చెప్పొచ్చు. అది చెప్తే షేరింగ్ అనేది గూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన పిల్లలు తిన్నా తినకపోయినా సరే గానీ ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలి అనేది ఎప్పుడైనా గూడా నేర్పించాలండి. పిల్లలు స్కూల్లో ఫ్రెండ్స్‌కనే కాదండి, ఇంటికొచ్చిన తర్వాత ఎవ్వరు అడిగినా గూడా, పెద్దవాళ్ళు అడిగినా, రిలేటివ్స్ అడిగినా గూడా షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటొచ్చేసి ఫ్రెండ్‌షిప్ అండి. వాళ్ళు మార్నింగ్ 8 టు ఈవినింగ్ 5 వరకైతే ఉంటున్నారు. లాస్ట్ 9-4 అయితే ఈజీగా ఉంటున్నారు గాబట్టి, వాళ్ళు ఎక్కువ టైము స్కూల్లోనే స్పెండ్ జేస్తున్నారు. అందుకోసమని బెస్ట్ ఫ్రెండ్‌షిప్‌ని చెయ్యాలి అని జెప్పేసి చెప్తూ ఉండాలి. వాళ్ళకు ఫ్రెండ్‌షిప్ నచ్చకపోతే వాళ్ళనొదిలేసి వేరే ఫ్రెండ్స్‌నైతే చూసుకోవాలి. ఫ్రెండ్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్కూల్ గానివ్వండి, కాలేజ్ గానివ్వండి, మనకు పెద్ద గిఫ్ట్ తీసుకున్నాము అంటే అది ఫ్రెండ్సే అండి. ఒకవేళ మనకు స్కూల్ లైఫ్ నుండే మంచి ఫ్రెండ్‌షిప్‌ని చేశాము అంటే మన లైఫ్ అంతా కూడా సెట్ అవుతది. అందులో ఈ జనరేషన్‌లో పిల్లలకు చెడు ఫ్రెండ్‌షిప్ చేస్తే వాడితో పాటు మన పిల్లలు కూడా పాడవుతారు అనేది కూడా నేను ఆలోచిస్తూ ఉంటానండి. మనం వెళ్ళేమి చూడము. ఎవరితోనుంటున్నారు, ఎవరిని ఫ్రెండ్స్‌గా చేస్తున్నారు అని. వాళ్ళకు ముందుగానే నీకు ఫ్రెండ్స్ గనక నచ్చని వాడుంటే వదిలేయండి అని జెప్పేసి మనం ముందుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైము స్కూల్లోనే ఉంటున్నారు గాబట్టి, కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఎవరితోనుంటున్నావు, ఎవరితోని ఫ్రెండ్‌షిప్ జేస్తున్నావు అనేది గూడా మనం ఒక్కోసారి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అదైతే చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లల్లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్‌లో పిల్లలకి అసలు డిసిప్లిన్ అనేది గూడా ఉండట్లేదు. చాలా మట్టుకైతే వాళ్ళు అన్నది మనము పేరెంట్స్‌గా చేస్తున్నాం గాబట్టే ఏదడిగినా ఇస్తారు అనేది వాళ్ళల్లో కాన్ఫిడెంట్ పెరిగి మొండితనం జేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాను. అందుకోసమని జెప్పేసి బయట ఫ్రెండ్‌షిప్ బావుంటే వాళ్ళు ఇంట్లో గూడా కరెక్ట్‌గా ఉంటారు అనేది నేను నమ్ముతానండి. చిన్నప్పటి నుంచి కూడా మంచి ఫ్రెండ్‌షిప్ జేపియాలి అనేది గూడా ఒక పాయింటే. అండ్ వాళ్ళకు చదువు లేకపోయినా ఇంకొక క్లాస్‌లో అయినా చదువుకుంటారు. అండ్ చదువు లేకపోయినా నడుస్తది అని అనుకుంటాను గానీ, సంస్కారం అనేది ఉండాలి. ఇప్పుడున్న పిల్లలల్లో ఫోన్‌లు జూసి, లేదంటే బయట ప్రపంచాన్ని, బయట అన్నీ జూసి వాళ్ళు అంత డిసిప్లిన్‌గా ఉంటున్నారు అని అనుకోవట్లేను. పిల్లల విషయంలో అయితే చాలా భయపడాల్సొస్తుంది. అందుకే పేరెంట్స్‌గా మనము ఎంత చెప్పుకొని, ఎంత సరిదిద్దుకుంటే మన పిల్లలు అంత బాగా సెట్ అవుతారు. కొంచెం మనం వాళ్ళతో ఉండి, వాళ్ళతోని టైమ్ స్పెండ్ జేసి కొన్ని కొన్ని మంచి విషయాలు రోజుకొక్క మంచి విషయం చెప్పినా గూడా వాళ్ళు సెట్ అవుతారు. ఈ ఫోన్స్ వల్ల గూడా చాలా ఫోన్‌కి అడిక్ట్ అయ్యి వాళ్ళు ఏ వీడియోలు జూస్తున్నారు, ఏం జూస్తున్నారు అనేది గూడా తెలియట్లేదు. ఇలాంటి విషయాలు గూడా ఇంట్లో పేరెంట్స్‌గా మనం అబ్జర్వ్ చేయాలి. టీచర్ గూడా ఒకసారి జెప్తే వాళ్ళల్లో గూడా డిసిప్లిన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతది.